పంజాగుట్ట శ్మశాన వాటికలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. శ్మశాన వాటికలో శిశువు మృతదేహం అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. 6 నెలలకే జన్మించిన కవలలు అనారోగ్యంతో ఒకరోజు వ్యవధిలోనే మృతి చెందారు. తొలుత మృతి చెందిన శిశువు మృతదేహాన్ని 2500 తీసుకుని శ్మశాన వాటికలో సిబ్బంది ఖననం చేశారు. మరుసటి రోజు రెండో శిశువు కూడా మృతి చెందడంతో ఇద్దరిని ఒకే చోట ఖననం చేయించేందుకు కుటుంబ సభ్యులు శ్మశాన వాటికకు వచ్చారు. అప్పటికే ఖననం చేసిన తొలి శిశువు మృతదేహం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదనకు గురై శ్మశాన వాటిక సిబ్బందిని నిలదీశారు. మా బిడ్డ మృతదేహం ఏమైందంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు శ్మశాన వాటికలో శిశువు అదృశ్యం ఘటనపై తమకు ఎటువంటి సంబంధం లేదని అక్కడ పనిచేసే సిబ్బంది అంటున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన నలుగురికి ఈ ఘటనకు ఏ సంబంధం లేదని సిబ్బంది కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. పంజాగుట్ట శ్మశాన వాటికలో శిశు మృతదేహం అదృశ్యమైందని చెప్పి కూడా వారికి తల్లిదండ్రులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తున్నారు. అదే పంజాగుట్టలో పనిచేస్తున్న శ్మశాన వాటికలో పనిచేస్తున్న ఒక నలుగురిని అయితే పోలీసు అధికారులు ఇప్పటికే అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. అసలు ఆ శిశువుకు సంబంధించి అదృశ్యం అంటే ఎప్పుడు జరిగింది, ఎక్కడ మృతదేహాన్ని ఇక్కడ నుంచి ఎవరు తీసుకువెళ్లారనే దాని మీద కూడా ఆ పోలీసుల దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం ఇక్కడ పనిచేసే కుటుంబ సభ్యులు కొంతమంది ఉన్నారు. శ్మశాన వాటికల్లో కొన్ని ఏళ్ల నుంచి కూడా పనిచేస్తున్నాం, ఎప్పుడు కూడా ఇలాంటిది జరగలేదు. కేవలం నిన్న ఆ శిశువు మృతదేహాన్ని లభించకపోవడంతో మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి కూడా ప్రస్తుతం శ్మశాన వాటికల్లో పనిచేస్తున్న కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. వారు మనతో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎప్పటి నుంచి పనిచేస్తున్నారమ్మా, ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నారు, ఎవరెవరు ఉంటున్నారు ఇక్కడ? 40-50 సంవత్సరాలు అయింది సార్ ఇక్కడ ఉండేవాడు. ఫస్ట్ మా మామయ్య ఉండే, మా సేటు తెచ్చి పెట్టుకుండు మా మామయ్యకి తెచ్చి పెట్టుకుండు. మా మామయ్య ఇక్కడనే చేసిండు. మా మామయ్య చనిపోయిన ఈయన కూడా చిన్నప్పటి నుంచి ఇక్కడనే చేసిండు. మా ఆయన కూడా ఇక్కడనే 40-50 సంవత్సరాలు అవుతుంది సార్. మా అత్తయ్య మా మామయ్య ఉండవాటి కూడా. మా ఆయన కూడా వేజ్ వచ్చిన కాడ నుంచి ఇక్కడనే చేసిండు. 50 రూపాయల కూలి నుంచి కూడా ఇక్కడనే చేసిండు. మా ఆయన కష్టం ఏందో తెలుసు, ఓనర్ వాళ్ళకి తెలుసు, ఆయన ఎంత పని చేస్తాడో కూడా వాళ్ళకి తెలుసు. కానీ ఇంత దారుణంగా జరుగుతుంది ఎప్పుడు అనుకోలేదు సార్. మేము ఎప్పుడు కూడా ఇట్లా ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్ అంటే మాకు తెలియదు. ఎట్లా ఉన్నాం, అది వచ్చింది 2 రూపాయలు అని కాసుకొని తీసుకొని తిన్నాం తప్ప మేము ఏం కూడా ఇట్లా చేయలేము సార్. ప్లీజ్ సార్, దయచేసి మా ఆయనకి బయటికి పంపించండి సార్. మేము ఆదివారం అయితే ఇక్కడ లేము సార్. శనివారం నైట్ 8:30కి మేము ఉప్పల్కి వెళ్ళాము. బోనాలు సండే రోజు ఉన్నాయని 8:30 నైట్కి ఉప్పల్కి వెళ్ళాము. సండే రోజు 11:30కి ఇక్కడికి వచ్చాము. బోనాలు అయిపోయిన తర్వాత మొత్తం 11:30కి ఇక్కడికి వచ్చాము. 11:30కి వచ్చే వరకు చీకటి అయిపోయింది. అక్కడ పండేసి మేము కూడా వచ్చి పండుకున్నాం. ఇక అంతకుమించి మాకేం తెలియదు సార్. సండే రోజు మా ఆయన లీవ్లో ఉన్నాడు, పనికి కూడా వెళ్ళలేదు. అక్కడ నుంచి వచ్చేవాడు ఎప్పటికైనా. మొన్న సండే రోజు కూడా రాలేడు, పనికి రాలేడు, వర్క్ కూడా ఎవ్వరు రాలేడు. మా అత్తయ్య మాయంబడి వచ్చింది, మా వదిన మాయంబడి వచ్చింది. పోలీసులు వచ్చి మీ భర్తను కానీ మీ కుటుంబ సభ్యులను కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగింది. ఏం చెప్పారు పోలీసులు? ఏం చెప్పారంటే వాళ్ళు మాకు దగ్గరికి రాలేరు సార్. అక్కడనే మా ఆయన పని చేయబట్టి నిన్న పొద్దున పని చేయబడితే ఫస్ట్ వేరే వాళ్ళని తీసుకెళ్ళిరు. బాబన్న ఉన్నాడు, ఆయనని మా అన్నయ్యని మా మరదల వాళ్ళ భర్తని ఆయన ఇద్దరిని తీసుకెళ్ళారు. తర్వాత ఈయనకి 4:30 అయింది, సరిగ్గా చూసుకోలే టైం. 4:30 అయ్యింది, అప్పుడు తీసుకెళ్ళారు. ఈయనకి తీసుకెళ్తే అక్కడ ఎంక్వైరీ జరుగుతుంది అన్నమాట. అక్కడ వెళ్ళాం. ఎందుకు కొడుతున్నారు సార్, కొంచెం రిక్వెస్ట్ చేసి అడగొచ్చు కదా, కొట్టకండి కొంచెం అని నేను చెప్పాను సార్, అంతే. ఇక అక్కడి నుంచి స్టేషన్ తీసుకెళ్లారు. నేను బాధ చెప్పుకుందామన్నా వాళ్ళు వినట్లేదు అసలు. అది లోపలికి వెళ్ళినాక కూడా నేను అడిగాను వాళ్ళని. అడిగితే మీ ఆయనకి ఇట్లా అంటారు, బొంద దొవ్వి అందులో రాయి పెట్టి మట్టి మూసిండు దాని మీద. ఆయనకి ఏం కారణం అంటే నేను అడుగుదాం అనుకుని ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయని వాళ్ళు చెప్తారు. ప్రూఫ్స్ మాకు చూపించాలి కదా సార్. ఇంకోటి ఏంది ప్రూఫ్స్, ఇప్పుడు బేబీ వచ్చింది చూపిస్తలేరు, బేబీ పెట్టింది చూపిస్తలేరు. ఈయన ఒక్కటే వాళ్ళు ఎట్లా దొరకబట్టిరు. గుంత దొవ్విండు, రాయి పెట్టిండు, మట్టి మూసిండు. ఇది ఒక్కటి ఎవరు రికార్డ్ చేసిరు, ఇది ఒక్కటి నాకు కావాలి సార్. మా ఆయనకి ఏం తెలియదు సార్, ఆయనకు తెలియదు, అమాయకుడు ఆయనకి ఏం తెలియదు. కొడుకుతో పాటు ఎవరెవరిని పోలీసులు అదుపులో తీసుకున్నారు? నేనేమో పోలీసుల దగ్గరికి ఏం పోలేను సార్. నేను లేను సార్. పోలీస్ స్టేషన్కు ఎవరెవరు అంటే ఇప్పుడు నా కొడుకు, నా అల్లుడు ప్రకాష్ మల్లేష్ వాళ్ళని తీసుకుపోయారు. దోసాపు బాబన్నను న్యాతరే ఆ ఓనర్ వాళ్ళు తీసుకుపోయినరు, ఇడిపించుకొని తీసుకుపోయినరు.
పాపను నడిపించుకపోయినరు. అయితే ఇప్పుడు దోసాపు, ప్రకాష్, మల్లేష్ అలా స్టేషన్లో ఉన్నారు సార్. వాళ్ళ ముగ్గురు ఇప్పుడు ఎట్లా ఇడిపించుకురావాలని మేము చూస్తున్నాము. దీనికి సంబంధించి మీకేం సంబంధం లేదండి? సంబంధం లేదు సార్, మాకేం సంబంధం లేదు. ఇది మొత్తం మీద కుటుంబ సభ్యులైతే ప్రధానంగా ఇక్కడికి వచ్చి ఏదైతే మృతదేహం అదృశ్యం కావడం జరిగిందో దీనికి సంబంధించి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఇక్కడ పనిచేస్తున్న కుటుంబ సభ్యులైతే చెప్తున్నారు. పోలీసులు అయితే వారి ఆ కుటుంబ సభ్యుల్లో నలుగురిని ఇక్కడ నుంచి అయితే పోలీసులు అయితే అదుపులో తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. విచారణలో భాగంగా మరి పోలీసులు ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది కూడా ప్రస్తుతం అయితే వేయలేదు. ఎందుకంటే బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేయడం జరిగింది. చూడాలి మరి ఈ కేసుకు సంబంధించి శిశు మృతదేహం ఎక్కడ అదృశ్యమైంది, ఆ అదృశ్యం గల కారణాలు ఎవరై ఉండాలని దాని మీద కూడా ప్రధానంగా పోలీసుల దర్యాప్తులు అయితే వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ దేవేందర్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.